షోలేకి 50 వసంతాలు అయినా ఇప్పటికీ బాలీవుడ్లో ఎవర్ గ్రీన్. రిపీట్ రన్ చిత్రాలలో ఇప్పటికీ క్రేజ్లో మొదటి తాంబూలం దీనికే. అప్పట్లో రామకృష్ణ 70mm బొమ్మ బొరుస అని కాయిన్ వేసి తెలుసుకునేటప్పుడు వచ్చిన శబ్దం ప్రేక్షకులు తమ సీటు వద్ద కాయిన్ పడ్డ శబ్దం వచ్చినట్లు భ్రమపడి కిందకు చూసేవారట. ఈ ఒక్క కారణం చేతే రెగ్యులర్ బుకింగ్ ఓపెనింగ్ లేకుండా అడ్వాన్స్ ద్వారా చాలా రోజులు అన్ని ఆటలకి ఒకేసారి ఆ థియేటర్లో టికెట్లు ఇచ్చేవారని కథలుగా చెప్పేవారు. ఇప్పటికీ ఆ థియేటర్లో ఎక్కువ రోజులు రన్ రికార్డ్స్ షోలే పేరు మీదే ఉంది. ఎంచుకున్న నటీనటులు, వారి నటన, దర్శకత్వం అన్నీ ఈ సినిమాని ఒక రేంజ్లో నిలబెట్టేలా చేశాయి. అమితాబ్కి హైదరాబాద్లో అత్యధిక 175 రోజులు ఆడిన చిత్రాలు ఉండడానికి కారణం ఈ చిత్రమే పునాది. ధర్మేంద్ర, హేమమాలిని నిజ జీవితంలో దంపతులుగా మారడానికి ఈ చిత్రం బీజం వేసింది అనేవారు లేకపోలేదు. 1973లో బచ్చన్, జయాబాదురి పెళ్లి చేసుకున్న తరువాత ఈ చిత్రంలోనే ఆమె వితంతువుగా నటించడం, దానికి తోడు అభిమానం పెంచుకున్న అమితాబ్ ఈ చిత్రంలో మరణించడం, వారిద్దరూ దీనికి అంగీకరించి నటించడం వారి గొప్పతనం. గబ్బర్ సింగ్, అమ్జద్ ఖాన్, అరే ఓ సాంభా, కిత్నే ఆద్మీతే అన్న డైలాగులు జనాల్లో బాగా చొచ్చుకుపోయాయి. తరువాత గబ్బర్ సింగ్ చిత్రంలో ఒరే సాంబా రాసుకోరా అనే డైలాగ్ కూడా ఈ కోవకు చెందినదే. సంజీవ్ కుమార్ పోలీస్ ఆఫీసర్గా వృత్తి ధర్మంలో కుటుంబాన్ని, తన 2 చేతులు కోల్పోవడం, చంబల్ లోయల్లో బందిపోటు దొంగల ఆగడాలు ఎలా ఉంటాయనేది ఒక ఉదాహరణ మాత్రమే. దేశమంతా పిల్లల నుండి వృద్ధుల వరకు అందరినీ అలరించిన ఈ సినిమా, దీనికి మరో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నా ఉండే క్రేజ్ మాత్రం ఇదే. అమితాబ్ని ఇండియాలో ప్రతి చిత్రసీమలో నటీనటులు గౌరవం ఇచ్చేది ఇందుకే. రిపోర్టర్ చార్యులు, హంస 3.